ఫిబ్రవరి 7న హైదరాబాద్లో తలపెట్టిన లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరణ చేశారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో తలపెట్టిన లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రూపొందించిన పాటల సీడీని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఎస్సీ వర్గీకరణ ఆశా జ్యోతి మందకృష్ణ మాదిగ ఆవిష్కరణ చేశారు. ఈ పాటల సీడీని ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్నతో కలిసి మందకృష్ణ మాదిగ అట్టహాసంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు 1000 గొంతు కుల కార్యక్రమం కనీవిని ఎరగని రీతిలో జరగబోతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుండి కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాలు తరలి రాబోతున్నారని తెలిపారు. ఎస్సీల న్యాయబద్ధమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ఫిబ్రవరి 7న లక్షలాదిగా హైదరాబాద్ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పోరాటం వర్గీకరణ సాధించిన వర్గీకరణను అడ్డుకుంటున్న, అమలు కాకుండా అడ్డుకున్న శక్తులతో మరో పోరాటం ఎంఆర్పీఎస్ చేయబోతుంది. ఇంతకాలం వర్గీకరణ సాధించుకోవడానికి ప్రతి దశలో పోరాట రూపాలను ప్రదర్శించుకుంటూ వచ్చాము. కానీ రేపు ఫిబ్రవరి 7న ఈ ఉద్యమం మాదిగ జాతి సాంస్కృతిక ఉద్యమంగా మారబోతుంది. లక్ష డప్పులతో మాదిగ గుండె చప్పుళ్ళు హైదరాబాదులో భూమి దద్దరిల్లేలా, ఆకాశానికి వినబడేలా, భూమి ఆకాశం దద్దరిల్లేలా, ప్రపంచానికి వినబడేలా లక్ష డప్పులతో గుండె చప్పులు వినబడబోతున్నాయి. మా మాదిగ గొంతులు వేలాది పాటలతో మాదిగల ఆకాంక్షల్ని ప్రభుత్వం ముందు పెట్టబోతున్నాయి, ప్రపంచానికి వినబెట్టబోతున్నాయి. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. కానీ రేపు ఫిబ్రవరి 7న ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా, ప్రపంచంలో అన్ని సమూహాలు మాదిగల ఆకాంక్షలకు విలువనిచ్చేలా ఒక మహత్తరమైన సాంస్కృతిక ఉద్యమానికి పిలుపునిచ్చాం. అందులో భాగంగానే మా తమ్ముళ్ళు, మా చెల్లెలు ఈరోజు రచయితలుగా మారుతున్నారు, పాటలు పాడే కళాకారులుగా ఎదుగుతున్నారు. వాళ్ళ సొంత స్టూడియోలో, శ్రేయభిలాషుల స్టూడియోలో వందలాది మాదిగ ఉద్యమ పాటలు ఇవాళ రాబోతున్నాయి. అందులో ఖమ్మం నుంచి మా తమ్ముడు జానీ నాయకత్వంలో ఆయన కొండబడే ఈ స్టూడియో ద్వారా గొప్ప గొప్ప పాటలు అందిస్తున్నందుకు సంతోషం. అట్లనే హైదరాబాద్లోనూ, వరంగల్లోనూ మాదిగ తమ్ముళ్ళు ఏర్పాటు చేసిన స్టూడియోలోనే కాకుండా నా బీసీ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ స్టూడియోలో కూడా మాదిగ ఉద్యమ పాటలు రాబోతున్నాయి. అందుకు సహకరిస్తున్నా, అందుకు బాధ్యత తీసుకున్న నా తమ్ముళ్ళందరికీ, సోదరులందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇంకొక 20 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 20 రోజుల్లో ప్రతి మాదిగ పల్లెల్లో మాదిగ ఉద్యమ పాటలతో మాదిగల చైతన్యం ఆకాశానికి అంటేలా మన పాటలు పాడాలి. అదే సమయంలో మాదిగల ఆవేదన, మాదిగల ఆకాంక్ష ప్రతి గ్రామంలో మన డప్పుల శబ్దంతో, దండోరా చాటడంతో గ్రామంలో ఉండబడే అన్ని వర్గాలకు తెలిసేలా, దేశంలో, ప్రపంచంలో అందరికీ మన ఆకాంక్ష అర్థమయ్యేలా మన డప్పుల శబ్దం వినబడాలి. ఈ 20 రోజులు ప్రతి మాదిగపల్లె పాటలతో, డప్పు శబ్దాలతో హోరెత్తించి ఫిబ్రవరి 7న హైదరాబాదులో వేలాది మంది కళాకారుల ఉద్యమ పాటలు, లక్ష కాదు లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పుళ్ళు
వినిపించడానికి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో గౌరవ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఆగస్టు 1న శాసనసభలో ఏ హామీ అయితే ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ముందుకు సాగాలని, మాదిగ ఉద్యమానికి ఇవాళ సమాజం ఏ స్థాయిలో అండదండలు అందిస్తుందో మీరు గమనించాలని, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు అవి తెలంగాణలో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా దేశంలో ఎక్కడున్నా వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతుండనే విషయాన్ని గమనించాలని, ఎస్సీ వర్గీకరణ కోరుకునే ఎంఆర్పిఎస్కు సమాజంలో ఉండబడే అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల మద్దతు క్రియాశీలకంగా ఉంటుందనే విషయాన్ని మీరు ఇప్పటికైనా గమనించి స్వార్థపరుల ఒత్తిడికి తలగకుండా న్యాయం వైపు నిలబడి తక్షణమే వర్గీకరణ అమలు చేసి మాదిగా మరియు మిగతా అన్యాయం గురైన దళితులందరికీ న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని నేను రేవంత్ రెడ్డి గారి సర్కార్ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో నా తమ్ముళ్ళు చెల్లెలు ఇవాళ ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వాళ్ళ పాటలతో మాదిగ పల్లెలను చైతన్యం చేస్తున్నారు. వాళ్ళ డప్పుల శబ్దంతో మాదిగల్ని అప్రమత్తం చేసి ఫిబ్రవరి 7న జరగబోయే మహత్తరమైన సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వామ్యం చేయడానికి కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.